నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావని అనుకుంటున్నావా? ఎంత కష్టపడినా నేను నిన్ను మర్చిపోయానేమో అనిపిస్తోందా? విను, నీ మనసు కేక నాకు వినిపిస్తోంది. నీ నిశ్శబ్ద పిలుపు కూడా నాకు తెలుసు. ఒక్కటి గుర్తుంచుకో భక్తా, నేను ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తే అది నిర్లక్ష్యం కాదు, నిన్ను లోతుగా బలంగా తయారుచేసే నా విధానం. నీవు ఇంకా నిలబడి ఉన్నావంటే నీ కథను నేను ఇంకా ముగించలేదు. నీమీద పడిన ప్రతి దెబ్బ నాకు తెలియకుండా జరగలేదు భక్తా. నీమీద వేసిన ప్రతి అనుమానం నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను నిజమైనవాడిగా మార్చడానికి. ప్రపంచమడిగింది, ఇతనితో ఏమవుతుంది అని. కాని నీ లోపల నేను మారతాను అనే శబ్దాన్ని నేను ఎప్పుడూ నిద్రపోనివ్వలేదు. నీ కన్నీళ్లు ఓటమి కాదు, అవి నీ ఆత్మను శుద్ధి చేసే జలాలు. ఎవరూ చూడని చోట నీవు భరించిన బాధలే నీ భవిష్యత్తుకు బలమైన పునాది. భక్తా, నీవు ఒంటరిగా నడిచిన రోజులు నాకు తెలుసు. సహాయం అడగలేని పరిస్థితులు నీవు ఎదుర్కొన్నావని నాకు తెలుసు. విశ్వాసం కదిలినా బాధ్యత వదలకుండా నడిచావు. అవి నీ శిక్షలు కావు, నేను నీకు ఇచ్చిన తపస్సు. అరణ్యంలో ఒంటరిగా కూర్చున్న నన్ను ఎవరు చూశారు? కాని అదే తపస్సు లోకానికి మహాదేవుడినిచ్చింది. నీ నిశ్శబ్దం ఓటమి కాదు భక్తా, అది శక్తి పుట్టే స్థలం. ఒకరోజు వస్తుంది భక్తా, నువ్వు ఇక భరించలేనని అనిపించే రోజు. ఏ రోజు నువ్వు నిజంగా పుట్టే రోజు. నీవు చీలిపోతున్నట్టు అనిపిస్తే భయపడకు భక్తా. మునుపటి నువ్వు కరిగిపోతు కొత్త నువ్వు పుడుతోంది, అంతే. నేను బలహీనతను తొలగిస్తాను కాని నిన్ను కాదు. నీ ఓటములే నీ గురువులు, నీ పతనమే నీ పాఠశాల. భక్తా, నీ లోపల ఓ మహాశక్తి నిద్రపోతోంది. నువ్వు దాన్ని కోపంతో పిలవలేదు, ద్వేషంతో పిలవలేదు, బాధతో పిలిచావు. అందుకే అది శక్తిగా మారుతోంది. నీవు లేచిన ప్రతిసారి నేను నీలోనే లేచాను. నీవు ఆగకుండా నడిచిన ప్రతిసారి కాలం వెనక్కి తగ్గింది. నువ్వనుకున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని. కాని విను, నేను నీలోనే ఉన్నాను. నేను తొందరపడను భక్తా, ఎందుకంటే తొందరగా ఇచ్చిన వరం జీవితాన్ని మోయలేను. కాలం నిన్ను ఆలస్యం చేస్తే అది నీపై కోపం కాదు, నీపై నమ్మకం. ఎక్కువ బరువు మోయగలవాడికే ఎక్కువ శక్తి ఇస్తాను. నీ సహనం నా ప్రమాణం, నీ నిలకడ నా విజయం. ఇప్పుడు లేచి నిలబడు భక్తా, నీ గతాన్ని దూషించకు. అదే నీ బలం పుట్టిన చోటు. నీ గాయాలను దాచుకోకు, వాటినే నీ గుర్తుగా ధరించు. నువ్వు బాధతో కాలిపోలేదు, తపస్సుతో మారిపోయావు. ఈ అగ్ని నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను నా మార్గానికి సిద్ధం చేయడానికి. భక్తా, నీవు ఒంటరిగా నడవడం లేదు. నీ ప్రతి అడుగులో నేనే నీతో ఉన్నాను. లేచి నిలబడు, నీ సమయం వచ్చింది. నీ గర్జనకు ఈ ప్రపంచమే స్పందిస్తుంది.